తెలివైన కాకి. పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం చలికాలం ఎప్పుడూ లేనంత భయంకరంగా వచ్చింది. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. ఊరంతా తెల్లటి దుప్పటి కప్పినట్టుగా ఉంది. చిచ్చుకాకి ఇంట్లో ఆమె గట్టిగా దుప్పటి కప్పుకొని కిటికీలో నుండి బయట కురుస్తున్న మంచు వైపు దీర్ఘంగా చూస్తుంది. చిచ్చుకాకి గొనుక్కుంటూ, అబ్బా, ఈ చలి నా నల్ల రెక్కలు కూడా తెల్లగా అయ్యేలా ఉన్నాయి. ఈ మంచు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. చిన్న లోపల వెచ్చగా కూర్చో. చిన్నుకాకి పొయ్యి దగ్గర కూర్చొని, సరేనమ్మా, కానీ నాకు ఆకలేస్తుంది. ఇంట్లో గింజలు అయిపోయాయో? చిచ్చుకాకి గింజల డబ్బా వైపు చూస్తూ, కొన్నే ఉన్నాయిరా, ఈ రోజుకొస్తాయి. కానీ మన సంగతి పక్కన పెట్టావు. మన ఇల్లు బలంగా ఉంది కాబట్టి సరిపోయింది. పాపం మా తోని పిచ్చక బుజ్జి పిచ్చక వాళ్ళ పరిస్థితి ఏంటో. వాళ్ళ ఇల్లు పాతది. ఈ చలికి ఆ కథలన్నీ మోయలేక చేస్తుంటారు. అవునమ్మా, బుజ్జి పొద్దుటి నుండి బయటకే రాలేదు. చిచ్చుకాకి లేచి తలుపు వైపు నడుస్తూ, ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇది అస్సలు బాగాలేదు. అందరూ భయపడి ఇళ్లల్లో కూర్చుంటే ఆకలికో చలికో చావాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. నేను వెళ్ళి మహిగ్రద్ద గారితో మాట్లాడతాను. ఇక చిచ్చుకాకి గబగబా తలుపు తీసి బయటకొచ్చింది. చలిగాలి సూదుల్లా ముఖానికి కొట్టింది. ఆమె పక్కింటి వైపు చూసింది. బుజ్జి పిచ్చుక లోపల నుండి, అమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా. రోజు ఈ చప్పటి కంచినా నాకు నాకు వేడి వేడి పాయసం కావాలి. తుని పిచ్చుక లోపల నుండి విచారంగా, ఓరి నా తల్లి, పాయసం అడుగుతావా? ఇంట్లో ఉన్న గింజలు ఈ ఒక్కరోజు కూడా రావు బుజ్జి, బయట చూడు. చిచ్చుకాకి తల అడ్డంగా ఊపి గట్టిగా, సమస్య మొదలైంది. తునే, ఓ తునే, బయటికి రా. మహిగారు అందరినీ అత్యవసర సమావేశానికి పిలుస్తున్నారు. ఊరి అరుగు దగ్గరికి రమ్మన్నారు. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకను దుప్పట్లో చుట్టి బయటకొచ్చింది. తుని పిచ్చుక వణుకుతూ, ఏంటి చిచ్చు, మహిగారు పిలిచారా? ఈ చలిలో ఏం సమావేశం? అవును, ఊరంతా వస్తున్నారు. మనం కూడా వెళ్ళాలి. అందరం కలిస్తేనే ఏదైనా ఉపాయం దొరుకుతుంది. పదా. అలా ఇద్దరూ కలిసి ఊరి అరుగు దగ్గరికి వచ్చారు. పక్షులన్నీ చలికి ముడుచుకుపోయి నీరసంగా కూర్చున్నాయి. మహిగ్రద్ద గంభీరంగా, సోదర పక్షులారా, మనమందరం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ మంచు ఇంకా వారం రోజుల పాటు కురుస్తుందని సమాచారం. మన దగ్గర ఉన్న ఆహారం 2 రోజులకు కూడా రాదు. దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ దగ్గర ఏమైనా ఉపాయాలున్నాయా? పక్షులన్నీ నిశ్శబ్దంగా తలదిచ్చుకున్నాయి. నాకు భయంగా ఉంది మహిగారు. నా కొడుకు పన్నుగాడు పొద్దుటి నుండి చలికి వణుకుతున్నాడు. వాడికి కనీసం గంజి కాయడానికి కూడా ఇంట్లో గింజలు లేవు. అవును మహిగారు, ఈ మంచు కింద ఆహారం వెతకడం అసాధ్యం. దేవుడే మనల్ని కాపాడాలి. అందరూ నిరాశలో ఉండగా అప్పటిదాకా మౌనంగా ఉన్న చిచ్చుకాకి నెమ్మదిగా ముందుకొచ్చింది. మహిగారు, మీరందరూ అనుమతిస్తే నాదొక ఆలోచన. అందరూ ఆశ్చర్యంగా చిచ్చుకాకి వైపు చూశారు. తుని పిచ్చుక మెల్లగా, చెప్పు చిచ్చు, ఇది గొడవ పడే సమయం కాదు. నీ ఆలోచన ఏదైనా ఊరికి మేలు చేసేదైతే చెప్పు. చిచ్చుకాకి అందరి వైపు తిరిగి, మనమందరం మంచు కింద ఆహారం లేదని బాధపడుతున్నాం. నిజమే, మంచు మన గింజలను కప్పేసింది. కానీ మంచు కప్పలేని ఆహారం కూడా ఉంది. మహిగ్రద్ద ఆసక్తిగా, మంచు కప్పలేని ఆహారమా? స్పష్టంగా చెప్పు చిచ్చు. నేను రోజు ఊరి బయట ఎగురుతూ ఉంటాను కదా. మనకు 2 రకాల ఆహారం అందుబాటులో ఉంది. మొదటిది ఆ గుమ్మడి కొండ చూసారా? అది దక్షిణం వైపుకు తిరిగి ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల ఆ కొండ చర్యల మీద మంచు త్వరగా కరుగుతుంది. అక్కడ ఎర్రబెర్రి పొదలున్నాయి. ఆ పండ్లు ఈ చలిలోనే పండుతాయి. అవి చాలా తీయగా ఉంటాయి. బుజ్జి పిచ్చుక నీరసంగానే కళ్ళు మెరుస్తూ, నిజంగానే అట్ట ఎర్రటి పండ్లా? వావ్, అయితే వెళ్ళి తెచ్చుకుందాం. చిచ్చుకాకి నవ్వుతూ, ఆకపోతే ఆ పండ్లు నీలాంటి పిల్లలకు శక్తినిస్తాయి. కానీ మనలాంటి పెద్దవాళ్ళకి అవి సరిపోవు. అందుకే 2వ రకం ఆహారం కూడా ఉంది. మన ఊరి పక్కన ఉన్న తాబేలు గుట్ట ఉంది కదా, ఆ గుట్ట అడుగున మంచు కింద చాలా లోతులో గడ్డ దుంపలు దొరుకుతున్నాయి. అవి ఈ చలిలోనే బాగా పెరుగుతాయి. వాటిని తవ్వి తీయాలి. అవును, నాకు గుర్తుంది. మా అమ్మమ్మ చెప్పేది. ఆ దుంపలు చాలా బలాన్ని ఇస్తాయి. కానీ చిచ్చు, వాటిని తవ్వడం చాలా కష్టం కదా. చిచ్చుకాకి గంభీరంగా, కష్టమే, కానీ ప్రాణం కంటే కాదుగా. నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. మనం అందరం విడివిడిగా కష్టపడితే చలికి చచ్చిపోతాం. మన ఇళ్లలో కట్టెలు కూడా లేవు. కాబట్టి మనం మన గ్రామాన్ని 3 జట్లుగా విభజించాలి. మొదటి జట్టు మహిగ్రద్ద గారు మరియు మన పిల్లలు బుజ్జి పిచ్చుక బన్ను చిలక.
వీళ్ళంతా రెండో జట్టు తుని పిచ్చుక చోటు చిలుక లాంటి వేగంగా ఎగిరేవాళ్ళు. ఇక మూడో జట్టు నేను, నా కొడుకు చిన్న కాకి లాంటి బలం ఉన్నవాళ్ళు. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, మేం కూడానా? అయ్యో, నా వల్ల కాదు, నాకు చలిగా ఉంది. బుజ్జి, చిచ్చు అత్త చెప్పేది పూర్తిగా విను. భయపడక బుజ్జే, నీకు తేలికైన పని చెబుతాను. మొదటి జట్టు మహిగారు, బుజ్జి, బన్ను, మీరంతా ఊర్లోనే ఉండాలి. మీదే అసలైన పెద్ద పని. మీరంతా కలిసి మనందరి ఇళ్లలో ఉన్న కొద్ది కొద్ది కట్టెలను ఒకే చోటుకు చేర్చాలి. ఊరి మధ్యలో ఉన్న ఆ పెద్ద రాతి అరుగు మీద మనం అందరం కలిసి ఉండడానికి వీలుగా ఒక పెద్ద చలిమంట వెలిగించాలి. మనం 20 చిన్న మంటలు వేయడం కంటే ఒక పెద్ద మంట వేస్తే అందరం వెచ్చగా ఉంటాం. ఇక రెండో జట్టు తోని చోటు, మీరు వేగంగా ఆ గుమ్మడి కొండకు వెళ్ళాలి. ఆ ఎర్రబెర్రీ పండ్లను ఎంత వీలైతే అంత సేకరించి తీసుకురావాలి. ఇవి పిల్లలకు పెద్దలకు శక్తినిస్తాయి. ఇక మూడో జట్టు నేను, చిన్న, మేము ఆ తాబేలు గుట్టకు వెళ్ళి మంచును తవ్వి ఆ గడ్డ దుంపలను బయటకు తీస్తాం. వాటిని ఆ పెద్ద మంట మీద కాల్చుకు తింటే మనకి చలికాలం మొత్తం సరిపడా బలం వస్తుంది. ఈ ప్రణాళిక వినగానే అందరి ముఖాల్లోనే ఆశ చిగురించింది. మహీగ్రద్ద గట్టిగా నవ్వుతూ, సబాష్ చిచ్చుకాకి, సబాష్! నీది నిజంగా తెలివైన కాకి బుర్ర. నిజమే, ఆపదలో మన గురించి మాత్రమే కాదు, అందరం కలిసి ఎలా బ్రతకాలో ఆలోచించావు. నీ ప్రణాళిక అమోఘం. నాకు పూర్తిగా సమ్మతమే. తుని పిచ్చుక కూడా చిచ్చుకాకి వైపు గౌరవంగా చూసింది. నిజమే చిచ్చు, నీ ఆలోచన చాలా గొప్పది. నేను నీ రెండో జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అవునమ్మా, నేను కూడా. మహియట్ట, నేను కట్టెలేయడానికి సాయం చేస్తాను. నేను పన్ను కంటే ఎక్కువ కట్టెలు తెస్తాను. అప్పుడు నాకు ఆ ఎర్ర పండ్లు ఎక్కువ ఇస్తారా? చిచ్చుకాకి నవ్వుతూ, తప్పకుండా బుజ్జే, నువ్వు, చిన్న, బన్ను, మీరంతా కలిసి ఆ పెద్ద మంట వెలకడానికి ఎన్ని పుల్లలు తెస్తే మీకు అన్ని పండ్లు దుంపలు దొరుకుతాయి, సరేనా? అందరూ నవ్వుకున్నారు. నిరాశలో ఉన్న గ్రామంలో చిచ్చుకాకి తెలివైన ప్రణాళిక కొత్త ఉత్సాహాన్ని నింపింది. వెంటనే పని మొదలైంది. తుని, చోటు, జాగ్రత్త, త్వరగా వెళ్ళండి. చిన్న, పదరా, మనం చాలా లోతుగా తవ్వాలి. సరే చిచ్చు, పదండి. మొదటి జట్టు పిల్లలు పెద్దలు ఊరి మధ్యలో పెద్ద మంట వేశారు. రెండో జట్టు కష్టపడి కొండకు వెళ్లి ఎర్రటి పండ్ల గుత్తులను తెచ్చింది. మూడో జట్టు చెట్ల బెరడును మంచును తమ ముక్కులతో కాళ్లతో పొడిచి గడ్డదుంపలను సేకరించింది. ఇక ఊరి మధ్యలో, బుజ్జి, బన్ను, ఆ పొదల కింద ఉన్న చిన్న పుల్లలను కూడా వదలకండి. ప్రతి పుల్ల ముఖ్యమే. ఆ మంట ఆరకూడదు. మహియట్ట, నువ్వు భలే చేస్తున్నావు. సరే, మేమంట తెస్తున్నాం. పిల్లలందరూ ఉత్సాహంగా ఆడుకుంటూనే పుల్లలను సేకరించి పెద్ద మంట దగ్గర వేశారు. ఊరి మధ్యలో పెద్ద మంట వెలిగింది. ఆ మంట వేడికి మంచు కూడా కరగడం మొదలైంది. సాయంత్రం అయ్యేసరికి ఆహారం సేకరించిన జట్లన్నీ ఆ పెద్ద మంట దగ్గరికి చేరయ్యాయి. తుని తెచ్చిన పండ్లు, చిచ్చు తవ్విన దుంపలు అన్నీ ఆ పెద్ద మంట చుట్టూ పెట్టారు. ఆ రోజు రాత్రి అందరూ ఆ పెద్ద మంట చుట్టూ కూర్చుని ఆ వేడివేడి కాల్చిన గడ్డ దుంపలను, తీయటి ఎర్ర పండ్లను తిన్నారు. అందరి ముఖాల్లో ఆనందం, తృప్తి ఉన్నాయి. పక్షులరా, ఈ రోజు మనమందరం ఈ వెచ్చటి మంట దగ్గర కడుపు నిండా తిని కూర్చున్నామంటే దానికి కారణం మన చిచ్చుకాకి తెలివి. మనం ఎప్పుడూ చిచ్చుడు గొడవలు పెడుతుందని, పిసినారి అని అనుకుంటాం. కానీ ఈ రోజు తెలిసింది ఆమె మనందరినీ కాపాడేంత తెలివైనది అని. అందరూ చప్పట్లతో చిచ్చుకాకిని అభినందించారు. తుని పిచ్చుక లేచి చిచ్చుకాకి దగ్గరికి వచ్చింది. నన్ను క్షమించు చిచ్చు, నేను నిన్ను ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకున్నాను. కాని ఈరోజు నువ్వు మా అందరి కళ్ళు తెరిపించావు. నువ్వు లేకపోతే ఈరోజు మా బుజ్జి ఏమై ఉండేదో. చాలా ధన్యవాదాలు. చిచ్చుకాకి గంభీరంగా కాని కళ్ళల్లో ఆనందంతో, పర్లేదులేతోనే, ఆపదొచ్చినప్పుడు అందరం ఒకటే కదా. మన గ్రామం బాగుంటేనే కదా మనం బాగుండేది. అయినా నా తెలివిని ఊరికే వాడానని అనుకోకు. తుని పిచ్చుక నవ్వుతూ, అర్థమైందిలే, ఇదిగో నీ వాట. తుని పిచ్చుక తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి తేనెను తీసి ఆ వేడి దుంప మీద రాసి చిచ్చుకాకిచ్చింది. చిచ్చుకాకి ఆ దుంపను వాసన చూస్తూ, అమ్మయ్య, అసలైన బహుమతి ఇప్పుడే దొరికింది. బుజ్జి, రా, ఇద్దరం కలిసి తిందాం. నీకు పాయసం కంటే ఇదే బాగుంటుంది. ఆ రోజు నుండి చిచ్చుకాకిని అందరూ తెలివైన కాకి అని గౌరవంగా పిలవడం మొదలుపెట్టారు. ఆమె తెలివి, ఊరి ఐక్యమత్యం ఆ భయంకరమైన చలిని కూడా జయించేలా చేశాయి. పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం ప్రశాంతంగా లేదు. ఎందుకంటే
చిచ్చుకాకి పొద్దున్నే తన గొంతుకు పని చెప్పింది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, ఎవరది నా ఇంటి ముందు నేను పెంచుకుంటున్న ఈ అందమైన గడ్డి మొక్క మీద చెత్త వేసింది? తుని, ఇది నువ్వే చేసుండాలి. నా గడ్డి వాడిపోతే నీకు సంతోషమా? తుని పిచ్చుక వాకిలి ఊడుస్తూ, అయ్యో చిచ్చు, నేనెందుకు వేస్తాను? అది గడ్డి మొక్క కాదు, కలుపు మొక్క. నేను ఇప్పుడే నా వాకిలిని శుభ్రం చేస్తున్నాను. నీ గొడవకు ఒక కారణం దొరికితే చాలు. ఓహో, నన్నే అంటావా? నా ఇంటి ముందు కలుపు మొక్క ఉంటే నీకేంటి నష్టం? దానికి కూడా నీ కన్ను కుట్టిందా? నిన్న నా కొడుకు చిన్ను కాకి నీ కూతురు బుజ్జి పిచ్చుకతో ఆడుకుంటే వాడికి ఏదో చెప్పుడు మాటలు చెప్పి పంపావు. నాకన్నీ తెలుసు. బుజ్జి పిచ్చుక ఇంట్లో నుండి బయటకొస్తూ, అయ్యో అత్త, నేనేం చెప్పలేదు. చిన్ను కాదే మా అమ్మలా గొడవ పెట్టుకో అని నన్నన్నాడు అంతే. చూసావా, నా కొడుకునే నాకు వ్యతిరేకంగా మార్చేశావా? మీరంతా ఇంతే. ఈ ఊర్లో నా మంచితనాన్ని ఎవరు గుర్తించడం లేదు. నా గొప్పతనాన్ని చూడలేకపోతున్నారు. మీ అందరి మధ్య నేను ఉండలేను. చోటు చిలుక అప్పుడే అటుగా వస్తూ, ఏమైంది చిచ్చు, పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వొక్కదానివి. నీ పూల బొక్కల మట్టంతా నా అరుగు మీద పడుతోంది. మీ అందరితో నాకు విసుగొచ్చింది. నేనిక ఈ ఊర్లో ఉండను. నేను నా కొడుకు ఊరికి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతాం. మీ ముఖాలు చూడను. అమ్మయ్యా. తుని పిచ్చుక విసుగ్గా, ఓహో, భలే మంచి నిర్ణయం. ఎప్పుడు వెళ్తున్నావు? మేమేమైనా సాయం చెయ్యాలా సామాన్లు సర్దడానికి? చిచ్చుకాకి కోపంగా, నన్ను వెక్కిరిస్తావా? నేను నిజంగానే వెళ్తున్నాను. నా కొడుకు చిన్ను. ఒరేయ్ చిన్నుగా, లోపలేం చేస్తున్నావురా? మన సామాన్లు సర్దు. మనం ఈ అసూయ పరుల ఊరి నుండి కొండ అవతలికి నా సొంత ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం. పదండి. చిచ్చుకాకి ఆ రోజే తన సామాన్లను మూటగట్టుకుని చిన్నుకాకిని లాక్కొని ఊరి చివరున్న కొండ అవతలికి వెళ్లిపోయింది. ఊరి పక్షులన్నీ హమ్మయ్య, కొన్నాళ్లపాటు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాయి. చిచ్చుకాకి కొండ అవతల ఒక పెద్ద చెట్టు మీద ఎవరూ లేని చోట ఒక చిన్న గూడు కట్టుకుంది. చిన్నుకాకి భయంగా, అమ్మో, ఇక్కడంతా చీకటిగా ఉంది, ఒక భయంగా ఉంది. బుజ్జి పన్ను ఎవరూ లేరు. మనం తిరిగి ఊర్లోకి వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్. చిచ్చుకాకి గర్వంగా, ఛీ, నార్మల్. భయమా? అసలైన స్వేచ్ఛ అంటే ఇదే. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. పొద్దున్నే లేచే ఆ తుని ముఖం చూడక్కర్లేదు. ఆ చోటు గొడవ వినక్కర్లేదు. ఆ మహీగ్రద్ద తీర్పులు భరించక్కర్లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నా ఇష్టం. నేను ఈ అడవికి రానిని. నువ్వు పడుకో. మొదటి రోజు చిచ్చుకాకి చాలా ఆనందంగా గడిచింది. ఆహా, ఎంత ప్రశాంతత అని అనుకుంది. రెండో రోజు ఉదయం లేచింది. అంతా నిశ్శబ్దం. చిచ్చుకాకి ఆవలిస్తూ, అబ్బా, ఎంత నిశ్శబ్దంగా ఉందో. టైం ఎంత అయిందో కూడా తెలియడం లేదు. ఆతోనే పొద్దున్నే రోకలి దంపుడు శబ్దం ఉంటే గాని నాకు నిద్ర లేచేదాన్నే కాదు. ఛీ, దాని గురించి ఇప్పుడెందుకో. అమ్మా, ఆకలిస్తుంది. ఆగ్రా, ఎక్కడ ఏమైనా పళ్ళుంటాయేమో చూద్దాం అని గొనుక్కుంటూ, ఊర్లో అయితే ఈ పాటకి సంతలో మహీగ్రద్ద కొట్టు దగ్గర గొడవ పడుతూ ఏదో ఒకటి కొనేదాన్ని. మూడో రోజు వచ్చింది. చిచ్చుకాకి ఒంటరిగా ఉండి ఉండి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఒరే చిన్నగా, నాతో కాసేపు మాట్లాడరా. ఏం కావాలమ్మా? నిన్నటి నుండి కబుర్లు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పడుతుంది. అంతేనా? సరేలే, నాతో గొడవ పెట్టుకో. అమ్మా, నువ్వు సోమరిపోతువి అని తిట్టు. ఏదో ఒకటి చెయ్యి. అమ్మో, నిన్ను తిడితే నువ్వు కొడతావు. నా వల్ల కాదు. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, బోర్ కొడుతోంది. భయంకరంగా బోర్ కొడుతోంది. ఈ నిశ్శబ్దం నా వల్ల కావడం లేదు. ఆ తుని ఇప్పుడు ఏం వంట చేస్తుందో ఏంటో. ఆ బుజ్జి ఏ కథ కోసం ఏడుస్తుందో. ఆ చోటు ఏ మొక్కకు నీళ్లు పోస్తుందో. వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో. నన్ను మర్చిపోయి హాయిగా ఉన్నారా? చిచి, వాళ్ళు నన్ను మర్చిపోకూడదు. ఇంతలో పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం తుని పిచ్చుక వాకిలి ఊడుస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. బుజ్జి పిచ్చుక ముఖం ముడుచుకుని, అమ్మా, నాకు అస్సలు బాగోలేదు. చదువుకోడానికి కూడా ఆసక్తి రావడం లేదు. ఏమైంది తల్లి? ఒంట్లో బాగాలేదా? నీకిష్టమైన తేనె రొట్టి చేశాను, తిను. వద్దు, నాకేం వద్దు. ఎందుకో తెలుసా? ఈ రోజు ఈ టైంకి చిచ్చు అడ్డొచ్చి, ఏ తుని, నీ కూతురు ఇంకా బద్ధకంగా పడుకుంటా అని అరిచేది. ఆ అరుపు వింటే కాని నాకు నిద్ర లేవాలనిపించేది కాదు. ఇప్పుడు ఆ అరుపు లేదు. అంత ఖాళీగా ఉండమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవునే పుచ్చి, నువ్వు చెప్పే వరకు నేనిది గమనించలేదు. పొద్దున్నే లేచి గొడవ పడ్డానికి చిచ్చు లేకపోతే రోజు మొదలైనట్టే లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో వెలితిగా ఉంది. అప్పుడే చోటు చిలుక వచ్చింది.
మొక్కలు చూడు ఎందుకు వాడిపోయినట్టున్నాయి. ఎందుకు చోటు, రోజు నీళ్లు పోస్తున్నావు కదా. చోటు చిలుక విచారంగా, పోస్తున్నాను తుని, కానీ ఏ చోటు నీ నీళ్లు నా గోడ మీద పడుతున్నాయి అని అరచ చిచ్చు లేదు. ఆ అరుపు వినకపోతే ఈ మొక్కలకు కూడా నచ్చడం లేదేమో. నిజం చెప్పాలంటే నాకు చిచ్చు గొడవ గుర్తుకొస్తుంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ మాటలన్నీ సంతకు వెళ్తున్న మహీగ్రద్ద గారు కూడా విన్నారు. మహీగ్రద్ద నవ్వుతూ, ఆ ఏంటి మీరిద్దరూ చిచ్చు గొడవను మిస్ అవుతున్నారా? నాకు తెలుసు, ఆ కాకి ఎంత గొడవ పెట్టినా మన ఊర్లో అది కూడా ఒక భాగం. అది లేకపోతే మన ఊరికి కల లేదు. పాపం ఆ కొండవతల ఒంటరిగా ఎలా ఉందో ఏంటో. ఆ చిన్నుగాడి ముఖం కూడా వాడిపోయింది. అవును మహిగారు, నాకేదో బాధగా ఉంది. మనం వెళ్ళి ఒక్కసారి చూసొద్దామా? అది మనల్ని తిట్టినా పర్లేదు, మనం పలకరించి వద్దాం. అవునమ్మా, పదండి. నా స్నేహితుడు చిన్నోని కూడా చూడొచ్చు. చిచ్చు అటు కోసం నేను ఈ తేనె రొట్టె తీసుకెళ్తాను. అందరూ కలిసి చిచ్చుకాకిని చూడ్డానికి కొండవతలికి బయలుదేరారు. ఇక్కడ చిచ్చుకాకి నిరాశగా కూర్చునుంది. చిచ్చుకాకి ఏడుస్తూ, చూసావా చిన్నగా, 3 రోజులైనా ఒక్కరూ మనల్ని వెతుక్కుంటూ రాలేదు. ఆ తుని గాని ఆ చోటు గాని నేను లేకపోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. నాతో ఎవరికీ ప్రేమ లేదు. ఆమె అలా ఏడుస్తూ ఉండగానే దూరం నుండి మాటలు వినిపించాయి. చిచ్చు అత్త, చిచ్చు అత్త, ఎక్కడున్నావు? చిచ్చు, మేం వచ్చాం నీతో గొడవ పెట్టుకోవడానికి. చిచ్చుకాకి తన చెవులను తానే నమ్మలేకపోయింది. గబగబా కన్నీళ్లు తుడుచుకుని చెట్టు మీద నుండి కిందకు చూసింది. తుని, బుజ్జి, చోటు, మహి అందరూ తన గూడు కింద నిలబడి నవ్వుతున్నారు. చిచ్చుకాకి గర్వం నటిస్తూ, ఎందుకొచ్చారు? నన్ను ప్రశాంతంగా ఉండనివరా? నేనిక్కడ అడవికి రానిలా బ్రతుకుతున్నాను. వెళ్ళిపోండి. ఆపు చిచ్చు నీ నాటకాలు. నువ్వు లేక ఊరంతా బోరు కొడుతోంది. ఆ తుని పిచ్చుక ఎవరితో గొడవ పడాలో తెలియక తెగ బాధపడిపోతోంది. తుని పిచ్చుక నవ్వుతూ, అవును చిచ్చు, నువ్వు లేకపోతే నా వంట కూడా రుచిగా ఉండడం లేదు. నీ తిట్లు వింటే కాని నాకు తృప్తిగా ఉండదు. పద ఇంటికొచ్చాయి. అవునట్ట, ఇదిగో నీకోసం తేనె రొట్టె తెచ్చాను, కానీ ఊరికొస్తేనే ఇస్తాను. చిచ్చుకాకి ఆనందంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను ఒంటరిగా ఉండలేను. నాకు చాలా భయంగా ఉంది. ఈ నిశ్శబ్దం నా వల్ల కాదు. నాకు మీ గొడవలే కావాలి. నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి. నేను మీ అందరితోనే ఉంటాను. పద చిచ్చు, నువ్వెక్కడికి వెళ్ళలేవులే. నీ స్థానం మా మధ్యలోనే. అందరూ కలిసి చిచ్చుకాకి, చిన్నుకాకి సామాన్లను సర్ది వారిని ఆనందంగా ఊర్లోకి తీసుకెళ్తారు. చిచ్చుకాకి దారిలో నడుస్తూ, సరే తుని, వస్తున్నాను. కానీ నువ్వు పొద్దున్నే ఆ రోకలి దంపుడు కొంచెం తగ్గించే. నా నిద్ర పాడు చేయకో, సరేనా? ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. చిచ్చుకాకి గొడవ మళ్లీ మొదలైనందుకు ఊరంతా సంతోషించింది.